నమస్కారం. ఇది గోల్డెన్ ఏజ్ ఇన్స్పిరేషన్స్. అనుభవమే మన బలం. ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే తన పనిముట్లన్నీ తీసుకుని ద్విచక్రవాహనంపై పనికి బయలుదేరాడు. దారిలో వెళ్తుండగా ఆయన వాహనం పాడైపోయింది. దానిని నెట్టుకుంటూ వెళ్ళి మెకానిక్ దగ్గర బాగు చేయించుకున్నాడు. అలా చేయడంతో ఆయన పనికి 1 గంట ఆలస్యంగా చేరుకున్నాడు. యజమాని ఆయనను మందలించాడు. బాధతోనే వడ్రంగి తన పనిని ప్రారంభించాడు. పని చేస్తుండగా వేలికి గాయమయ్యింది. కొద్దిసేపటికి ఆయన ఉలి కూడా విరిగిపోయింది. సాయంత్రం ఇంటికి బయలుదేరడానికి బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కాని బండి స్టార్ట్ కాలేదు. యజమాని అన్నాడు, "రా, నా బండిలో నిన్ను ఇంటి దగ్గర దింపుతాను." ఇంటికి చేరుకున్నాక వడ్రంగి ఇంటి ముందు ఉన్న ఒక చెట్టును కొద్దిసేపు తాకి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే తన పిల్లవాడిని ఎత్తుకుని ఆనందంగా ముద్దు పెట్టుకున్నాడు. భార్యతో చిరునవ్వుతో మాట్లాడాడు. ఉదయం జరిగిన సమస్యల గురించి ఏమాత్రం బాధ లేకుండా ఆనందంగా ఉన్నాడు. ఇది చూసి యజమానికి ఆశ్చర్యం వేసింది. బయటికి రాగానే అతను అడిగాడు, "చెట్టును తాకిన తరువాత నువ్వు ఎలా అంత ప్రశాంతంగా ఉన్నావు?" వడ్రంగి నవ్వుతూ చెప్పాడు, "అది నా భారాన్ని దించే చెట్టు. రోజూ పని ముగించుకుని వచ్చిన తరువాత పని దగ్గర జరిగిన సమస్యలన్నీ ఈ చెట్టు దగ్గరే వదిలేస్తాను. వాటిని ఇంట్లోకి తీసుకెళ్లను. నా పని సమస్యలకు నా కుటుంబ సభ్యులు బాధ్యులు కాదు. మరుసటి రోజు ఉదయం నేను నా సమస్యలను మళ్లీ తీసుకుని వెళ్తాను. కాని ఆశ్చర్యమేమంటే అవి అప్పటికీ సగం వరకు తగ్గిపోయి ఉంటాయి." మిత్రులారా, మన జీవితంలో కూడా సమస్యలు వస్తుంటాయి. కాని వాటిని ఇంట్లోకి తీసుకురాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది గోల్డెన్ ఏజ్ ఇన్స్పిరేషన్స్. అనుభవమే మన బలం. నమస్కారం.